స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెంటెక్స్ మైదానంలో ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ వార్షికోత్సవం వందన్ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కె శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ జేఎన్టీయు హెచ్ కొండగట్టు, వడ్లూరి సరిత శ్రీనివాస్ గారు, చైర్పర్సన్ చొప్పదంటి పరిపాలక సంఘం హాజరై ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరస్వతీ మాతకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను శుభారంభం చేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. తరగతి గదులు నేర్చుకున్న విషయాలను విశ్లేషణాత్మకంగా అభ్యసించి విజయాలను సాధించాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో కృషి, పట్టుదల, పుస్తక పఠనము, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి అవసరమని వివరించారు. డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యతో కార్పొరేటు స్థాయికి ధీటుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇక వార్షిక ప్రణాళికలో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. రాను ముంబైకి రాను, మన తెలంగాణ రాష్ట్రం, మన బోనాలు, మన పండుగ, సువ్వి సువ్వి సువ్వాలమ్మ, ఆవుర అమ్మక చెల్ల, చెక్ దే ఇండియా వంటి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఫిబ్రవరి కాబట్టి ఒక మంచి ప్రొఫెసర్ని మనం గెస్ట్గా పిలిస్తే బాగుంటుంది అన్నట్టుగా మనం సార్ని ఇన్వైట్ చేసుకున్నాం. మన పేరెంట్ చైర్పర్సన్గా మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి వారిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుచుకున్నాం. ప్రిన్సిపల్ శ్రీవాణి మేడం, ప్రెస్ పర్సనాలిటీస్, డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, చాలా సంతోషం. ఇక్కడ మనం చాలా అట్టహాసంగా మన యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు ప్రిన్సిపల్ రిపోర్ట్ చూశారు. ఫస్ట్ టైం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ తోటి ప్రిన్సిపల్ రిపోర్ట్ ఇచ్చాం. మనం స్క్రీన్ మీద మనం ఏమేం చేసాం ఊరికే చెప్పడం కాకుండా ప్రతిదీ మీకు చూపించాలని చెప్పేసి మేము కూడా డయాస్ మీదకి రాకుండా అక్కడ కూర్చున్నాం. మనం ఇయర్ లాంగ్ మన పిల్లలు ఏ రకంగా చదువే కాకుండా ఈవెన్ గేమ్స్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏ రకంగా పిల్లలు అద్భుతంగా ముందుకు వెళ్ళారనేది మరి కళ్ళకు అద్దినట్టుగా మనకు చూపించాను. మనం ఎక్కడైతే ఒక చదువే అంటుంటామో పిల్లల గ్రోత్ అనేది ఉండదు. కానీ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మనం అన్నింటికీ కూడా ప్రియారిటీ ఇస్తున్నాం. మనం కో కరిక్యులర్ యాక్టివిటీస్, స్టడీస్, ఐఐటి, దట్టు మన టైనీ టాట్స్, ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్. అలాగే స్పోర్ట్స్ గేమ్స్కి కూడా మనం ప్రియారిటీ ఇచ్చాం. చూస్తున్నారు ప్రతి గేమ్లో కూడా మన పిల్లలు చాలా అద్భుతంగా రాణిస్తూ మరి ఇదే క్యాంపస్లో ఇదే గ్రౌండ్లో మా అమ్మాయిని పిక్ చేసుకునేవాడిని లాస్ట్ ఇయర్ వరకు. మా అమ్మాయి మెయిన్స్లో వచ్చింది, అడ్వాన్స్లో వచ్చింది. బట్ అడ్వాన్స్లో నార్త్ ఇండియా సైడ్ ఐఐటీలో పంపడం ఇష్టం లేక ఎన్ఐటి వరంగల్లో చదువుతుంటాను. ఐ ప్రౌడ్లీ సే దట్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్ దిస్ ఇయర్ దే గోట్ అడ్మిషన్ ఇన్ ఎన్ఐటి వరంగల్. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద అలుమ్ని ఆఫ్ ఎన్ఐటి వరంగల్ ఫార్చునేట్లీ. అండ్ అనదర్ థింగ్ ఈజ్ my younger daughter is also in Alphorce E-Techno. She is in a super party and studying very well. Alphorce-లో స్టూడెంట్స్ ఉన్నారంటే పేరెంట్స్ చాలా రిలాక్స్గా ఉండొచ్చండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ అనేది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది పిల్లల్ని. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ బిజీ షెడ్యూల్లో పిల్లలు ఇంటికి రాగానే పిల్లలు ఫస్ట్ చూసేది మొబైల్ చూస్తున్నారు. పేరెంట్స్ ఏమో వేరే వర్క్స్లో ఉండిపోతున్నారు. అలా కాకుండా పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి.